దేవుడు మాకు తెలియజేస్తుంది, కీడుని కీడుతో కాదు, కీడుని మంచితనంతో అంట. కీడుని కీడుతో ఎదిరించకూడదంట. ఓవర్కమ్ ఈవిల్ బై డూయింగ్ గుడ్. దేవుని ఆత్మ ద్వారా ఫలిస్తున్నాం అన్నప్పుడు దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇదిగో, వారు చేసింది కీడు, వారు మాట్లాడింది కీడు, వారు తలంచింది కీడు, వారు నీ పట్ల జరిగించింది కీడు, కానీ కీడుకి ప్రతిస్పందనగా కీడు చేయొద్దు, మేలు చేయి. ఇన్ అదర్ వర్డ్స్ బైబిల్ సేస్ డూ గుడ్ ఆర్ డూ నథింగ్. ఒకటి మేలు చేయి, లేకపోతే ఏం చేయొద్దు, కీడు మాత్రం చేయొద్దు. ఈరోజు చాలామంది మేలు చేస్తాం ఆపి కీడు చేస్తున్నారు. మేలు అనే పేరుతో ఇతరుల జీవితాలను తోవిపడేస్తున్నారు. బీ వెరీ కేర్ఫుల్. స్వార్థ మనుషుడు, స్వార్థ బుద్ధి కలిగినవాడు స్వార్థానికి ఇతరులను దోచుకుంటాడంట. వారు స్వార్థానికి ఇతరులను దోచుకుంటాడంట. దోచుకోలేని పరిస్థితి వచ్చిందా వాడి గురించి కుట్రలో అన్యాయంగా మాట్లాడతారంట. యు సీ, దట్ ఈస్ ద హ్యూమన్ నేచర్, పడిపోయిన ఆదామ స్వభావం. కానీ దేవుని బిడ్డలమైన మీరు మీ జీవితాలను జాగ్రత్తగా పరిశుద్ధంగా కాపాడుకోవాలండి.